ఇప్పుడు ఇదంతా రాధమ్మ చూసినాదే అనుకో, నువ్వు చేసిన పనికి మమ్మల్ని కూడా మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాది. మా దరిద్రం కొద్దీ నువ్వు తగులుకున్నావు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మనమ్మగారు. ఏం కూర్చుండావే? నన్ను పేరు పెట్టి పిలుస్తుండావా? అవును, పిలుస్తాను. నువ్వు నాకు మర్యాదిస్తే నేను నీకు మర్యాదిస్తాను. నేనిక్కడికొచ్చింది మీలాగా తేరగా వచ్చే సొమ్ము కోసం ఆశపడి కాదు. మీలాగా శవాల మీద చిల్లరేరుకునే టైప్ కాదు నేను. ఏందే నోరు లేస్తా ఉండది? ఊరికే వచ్చి ప్రతిదానికి నా మీద నోరు పారేసుకుంటూ ఉంటే పడుతూ ఉండే ఓపిక నాకు లేదు. ఇన్ని రోజులు భరించాను, ఇక భరించే ప్రసక్తే లేదు. ఇప్పటికే నా బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది. ఇకపై మీరు నా జోలికి రాకపోవడమే మీకు మంచిది. ఏందే నాకే వార్నింగ్ ఇస్తుండావా? పోనీలేని 3 పూట్ల తిండి పెట్టి చూసుకుంటా ఉంటే ఇక ఆపుతావా? ఎవరు తింటున్నారే నీ ఇంట్లో? అయినా నీ కొడుకే కదా నాకు పెళ్ళైనా నా వెంట పడింది. నన్ను తీసుకొని వచ్చింది. నేను లేకపోతే చచ్చిపోతాను అని అన్నది. ఏ లోటు రాకుండా చూసుకుంటానని చెప్పింది. మరలా చెప్పినవాడు నన్ను ఎలా చూసుకోవాలి? నీకంటే ఎక్కువ ఆస్తి ఉంది అక్కడ. నీలాంటి వాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. నేనొచ్చింది కేవలం సిద్ధు కోసం. అంతగా తెలియనప్పుడు నన్నెందుకు తీసుకొచ్చినట్టు? వెళ్ళి నీ కొడుకుని అడుక్కో. అంతేకాని నా ముందు సౌండ్ పెంచుకు. అర్థమైందా? నిజమత్తయ్యా, నేనెందుకు అలా చేస్తాను? మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు. మీరే నా మీద కోప్పడితే నేనెవరికి చెప్పుకోవాలత్తయ్యా? ఇదేంది ఉన్నట్టుండి మాట మార్చేసినది? ఒరే సిద్ధు, ఇట్రారా. ఇక్కడేం జరిగిందో తెలుసునా? ఎందుకమ్మా సంపద జోలికి వెళ్తావు? తను ఇప్పటికే నా మీద కోపంతో ఉంది. నన్ను అపార్థం చేసుకుంటుందమ్మా. రే, ఇది ఇప్పుడు దాకా నన్ను ఎన్ని మాట్లాడి ఉండదో తెలుసునా? నన్ను బెదిరించిందిరా. అయ్యో, ఎందుకత్తయ్య అలా అబద్ధం చెప్తున్నారు? ఎన్ని రోజుల్లో ఒక్కసారైనా ఒక్క మాటైనా మీకు ఎదురు చెప్పానా నేను? మీరే కదా అత్తయ్య ప్లేట్ నేనే విసిరేశాను అని తిడుతూనే ఉన్నారు. అప్పటికి నేను కాదత్తయ్య అని చెప్తూనే ఉన్నాను. విన్నారా? లేదుగా. ఏందే ఎట్ట నటిస్తుండావు? అమ్మా, తను చెప్పింది నిజమే. నేనే కోపంలో పడేశాను. బాజీ పంపించాను బాబు. సరే, ఆ దండలని తీసేయి. అలాగే బాబు. ఇదిగో.
ఆఫీసర్. ఏం జరిగినా కదలకూడదు అని చెప్పాను కదా. వాళ్ళ బంధం గొడవల నుంచి ప్రేమగా మారింది. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. కార్యం ఆపితే 25 లక్షలు డబ్బులు వస్తాయని కలలు కన్నాను. అది కలగానే మిగిలిపోయిందే. ఆ తర్వాత అయినా దమయంతి వదిన అందరినీ ఒక ఆట ఆడుకుంటుందిలే అని ఆనందపడ్డాను. ఛ, అది కూడా జరగలేదు. పైగా శౌర్య కళ్యాణిలు ఇనుము అయస్కాంతంలాగా దగ్గర అయిపోయారు. అయినా ఈ దమయంతి వదిన బెబ్బెబ్బే మెమ్మెమ్మే అనుకుంటూ ఉండిపోతుంది. అసలు దమయంతి వదిన ఆయుధమే నోరు. ఆ నోరుని ఎలాగైనా సరే తెరిపించాలి, మాట్లాడేలాగా చెయ్యాలి. లేకపోతే ఆ కళ్యాణి అనుపమమ్మల్ని ఆపేవారే ఉండరు. దమయంతి వదినికి చిన్న కీ ఇచ్చి వదిలితే చాలు, అడ్డు ఎవరున్నారో కూడా చూడకుండా దూసుకుపోతుంది. అమ్మయ్యా, ఒక్కరితే ఉంది. వదినా, వదినా, ఇక్కడ కూర్చొని తల ఎగిరేయడం కాదు, నీకు తల తిరిగే విషయం చెప్పాలి. ఇట్రా, త్వరగా రా. నువ్వు మాట్లాడకుండా ఇంకెన్ని రోజులు ఉండాలి వదినా? 2 రోజులే. బాగా ఆలస్యం అయిపోతుందేమో. అప్పటిదాకా నీకు ఈ విషయం చెప్పకుండా ఉండలేను వదినా. అది వదినా, నీ కోడలు కళ్యాణి నెల తప్పింది. నాకు ఇంతకు ముందే తెలిసింది. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. దమయంతి, డాక్టర్ నిన్ను ఇంకో 2 రోజులు మాట్లాడొద్దని చెప్పారు కదా. మాట్లాడితే నీ గొంతు పోతుంది. మీరందరూ కలిసి చేసిన పాపం పురుడు పోసుకుంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా కొడుకు జీవితం ఆ అనుపమ కళ్యాణిల చేతుల్లోకి వెళ్తుంది. కళ్యాణి, 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 ఏం చేస్తున్నావే లోపల? నా కొడుకుతో సపర్యలు చేయించుకుంటున్నావా? రావే. రావే నంగనాచి. నంగిలా ఉంటూ చాలానే నడిపిస్తున్నావు. ఏమంటున్నారత్తయ్య? నాకు అర్థం కావట్లేదు. నటించకు, చంపేస్తాను. నాకొచ్చే కోపానికి. ఎరా శౌర్య, నువ్వు కూడా నాకొక్క మాట చెప్పలేదు. నేనంత కానిదాన్ని అయిపోయానా? అలా అయిపోతే చెప్పరా. ఆలస్యం చేయకుండా నువ్వు నన్ను మెడ పట్టుకుని బయట గంటే ముందే మూటా ముల్లే సర్దుకొని ఏ అనాథాశ్రమంలోనూ చేరతాను. మా అంత అవసరం నీకేం వచ్చిందమ్మా? అయినా నేనెందుకు నేను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను చెప్పు. నీకీ మధ్య ఈ అమ్మ కంటే ఆలి మీద ప్రేమ ఎక్కువైపోయింది కదా. ఏదో ఒక క్షణంలో అది వయ్యారాలు పోతూ ఏవండి ఏవండి మీ అమ్మ నన్ను పదే పదే అనరని మాట్లాడుతుంది. నా మనసు తరుక్కుపోతుంది. నాకు బ్రతకాలని లేదు, ఈ ఇంట్లో ఉండాలని లేదు. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేదా మీ అమ్మైనా ఉండాలి. మీకెవరు కావాలో మీరు తేల్చుకోండి అనిందే అనుకో.
ఇంకేముంది? నీ స్థానం నా గుండెల్లో ఉంది. కావాలంటే మా అమ్మని ఎక్కడో చోట పడేస్తాను అంటావు. అమ్మా ఇంకా ఆపుతావు అమ్మా ప్లీజ్. నేనెందుకు అలా చేస్తాను? నువ్వు చెయ్యవురా. వాళ్ళలా చేయిస్తారు, మాయ చేస్తారు, మార్చేస్తారు. దమయంతి, ఊరికి అందరి మీద నోరు పారేసుకోకు. అసలేం జరిగిందని అర్ధరాత్రి ఇంట్లో రాద్ధాంతం చేస్తున్నావు? ఇది మన ఇంటి గుట్టు కాబట్టి ఇంట్లోనే చెయ్యాలనా? రోడ్డెక్కితే పోయేది మన ఇంటి పరువే. అసలేం జరిగింది దమయంతి? ఏవి ఎరగనట్టు అడగద్దు, నాకు మండిపోద్ది. అందరూ కలిసి చేశారు కదా మోసం, దాని గురించే మాట్లాడుతున్నాను. సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ వెళ్ళమని దీని చేతికి పాల గ్లాసు, నెల తిరిగేలోపు శుభవార్త చెప్పాలని నా కొడుక్కి చెవిలో మాట చెప్పి మరీ చేయించారు కదా కార్యం. దాని గురించి అది ఎప్పుడో జరిగిపోయింది కదా. ఆ రోజు ఇంతకంటే ఎక్కువే గొడవ చేశావు. దేవుణ్ణి మాటలు వినలేక కొన్ని రోజులు నీ గొంతు కూడా లేకుండా చేశాడు. మళ్ళీ ఇప్పుడేమిటి? మెదడులో ఏ పురుగో కుట్టుంటుంది, మళ్ళీ మొదలుపెట్టింది. నాకు పురుగు కుట్టడం కాదురా, ఈ కళ్యాణికే నెల తప్పింది, నెల తప్పింది, నెల తప్పింది, నెల తప్పింది, నెల తప్పింది. సంతోషపడాల్సిన విషయమే కదక్క. అది అందరికీ సంతోషాన్నిచ్చే విషయమే, కానీ మీ అక్కకు కాదు. అవును, కాదు. దాన్ని నా కొడుకు పక్కన నిలబెడితేనే నేను చూడలేను. అలాంటిది దాని కడుపులో నా కొడుకు రక్తం పెరుగుతుంది అంటే ఎలా తట్టుకోగలను? అన్నీ చేసి ఏమి ఎరగనట్టు ఎలా చూస్తుందో చూడు. అసలు దీన్ని వద్దమ్మా, తప్పు చేసింది ఇది. దీని అమ్మ, దీని నాయనమ్మ, దీని వాళ్ళంతా. నువ్వు కూడా ఆ రోజు నాతో ఒక్క మాట అనలేదు. ఈరోజు దీన్ని ఒక్క మాట అన్నివ్వడం లేదు. అననివ్వడు. ఎందుకంటే కళ్యాణి ఇప్పుడు తప్పు చెయ్యదనే నమ్మకం శౌర్యకుంది కాబట్టి. నీలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదు. కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూడలేవు. కొడుకు తండ్రి అవుతున్నాడంటే భరించలేవు. నువ్వేం తల్లివి? దమయంతి, ఇప్పుడు కళ్యాణి నెల తప్పింది అంటున్నావు. అదే నీ బాధ కూడా, అంతే కదా? కళ్యాణి కాదు, పుట్టిన ఏ ఆడపిల్లైనా తల్లవ్వాలని కోరుకుంటుంది. తనకి తన భర్తకి మధ్య ఉన్న ప్రేమకి ప్రతిరూపం కావాలని కోరుకుంటుంది. కానీ ఇంకా కళ్యాణి నెల తప్పలేదు. కళ్యాణికి శౌర్యకి కార్యం జరిగి 7 రోజులే అయింది. నెల ఎలా తప్పుతుంది? దమయంతి కింద పడ్డాక చిన్న మెదడు చితికినట్టుంది. అసలు కళ్యాణి నెల తప్పిందని నీకెవరు చెప్పారు?
వచ్చాను. ఈ రాద్ధాంతానికి కారణం నువ్వా? అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పదవే బయటికి, పో మీ ఇంటికి. నన్ను క్షమించండి అత్తయ్య, అమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయను. పొమ్మని చెప్పానా? వదలండి. ఏమండి? చిన్ని, పల్లవిని వదులు. అది కాదమ్మా. వదిలిపెట్టమని చెప్పానా? ఎందుకు పల్లవి దమయంతికి అబద్ధం చెప్పావు? నన్ను క్షమించండి అమ్మా, నాదే తప్పు. కానీ నేనేమి గొడవ పెట్టాలని అలా చెప్పలేదు. దమయంతి వదిన మాట్లాడకుండా ఉండిపోతే ఇంకెప్పటికీ మాట్లాడదేమోనని భయం వేసి టెస్ట్ చేద్దామని అలా చేశాను. నాకెందుకో దమయంతి వదినకి పూర్తిగా మాటలు రావేమో, శివరాం అన్నయ్య వదిన బాధపడుతుందని అబద్ధం చెప్పారేమో అనుకున్నాను. మొత్తానికి ప్రశాంతంగా ఉన్న ఇంటిని దమయంతి చేత మాట్లాడించి రచ్చబండ చేశావు. నిజమేంటో తెలిసింది కదా. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా దమయంతి? ఇప్పుడు కాకపోయినా నెల తర్వాత, లేకపోతే సంవత్సరం తర్వాత ఎప్పుడైనా కళ్యాణి శౌర్యాలకి పండంటి బిడ్డ పుడతాడు. అప్పుడు మళ్ళీ ఇలాగే రచ్చ చేశావనుకో, శౌర్య కాదు నేనే నిన్ను అనాథాశ్రమంలో వదిలేసి వస్తాను. ఆ పని చేయి శివరాం. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందరూ వెళ్ళి పడుకోండి. ఇంకా నిలబడ్డావే? పద లోపలికి. సంవత్సరం కాదు, 10 సంవత్సరాలైనా సరే కళ్యాణి కడుపున బిడ్డ పుట్టనివ్వను. అనుపమలాగే మిగిలిపోవాలి. అప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ కూర్చుని ఏడుస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. నాకు పురుగు కుట్టడం కాదురా, ఈ కళ్యాణికే నెల తప్పింది. అసలు దీన్ని దమయంతి అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అనుపమా? అవునమ్మా, దమయంతి మారింది అని సంతోషించే లోపే మారలేదని తెలిసిందే. పైగా ప్రతి చిన్న విషయంలో శౌర్య కళ్యాణిల మధ్యలో వెళ్లి వాళ్ళ ఆనందాన్ని పాడు చేస్తోంది. దమయంతి మారటం అంటే ఇంకో యుగం పడుతుంది అనుపమా. నాకైతే దమయంతి మారుతుందని ఎప్పుడూ అనిపించలేదు. అయినా నువ్వు అందరినీ సులువుగా నమ్మేస్తావు అనుపమా. అదే నీ బలహీనత. అయినా శౌర్య ఇంతకు మునుపులా లేడు, పూర్తిగా మారిపోయాడు. శౌర్య కళ్యాణిని ప్రేమగా చూసుకుంటున్నాడు. దమయంతి మాటల్ని పట్టించుకోవటం లేదు కదా. ఇంకెందుకు దమయంతి మార్పు గురించి ఆలోచించటం? నువ్వన్నది నిజమేనమ్మా, అదే ధైర్యం నాది కూడా. కాకపోతే దమయంతి ఎప్పుడు ఏ నింద కళ్యాణి మీద వేసి శౌర్యకి కళ్యాణిని దోషిగా చూపిస్తుందో అని భయం. శౌర్య మారాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే కళ్యాణిని ప్రతి విషయంలో అపార్థం చేసుకుంటూనే ఉండేవాడు. నిజమే అనుపమా, అంతా శివయ్యే చూసుకుంటాడు. ఎలాగూ కార్యం కూడా జరిగిపోయింది. పల్లవి అన్నట్టు కళ్యాణి గడుపున
ఓ బిడ్డ పుడితే వాళ్ళ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడతీయలేరు. ఈలోపు దమయంతి తోక జాడిస్తే నేను కత్తిరిస్తాను. ఎన్ని రోజులు దాంతో గొడవ పట్టవేందుకు శౌర్య బాధపడతాడు, కళ్యాణిని బాధ పెడతాడని కోపాన్ని అణుచుకొని ఉన్నాను. ఇంకేం భయం లేదు. కళ్యాణి మీద మాట తూలినా చెయ్యెత్తినా నాలో శివపార్వతిని కాదు అపర కాడిని చూస్తుంది.